అందరికీ నమస్కారం అండి. వర్షాలు పడుతున్నప్పుడు ఏదన్నా వేడిగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోటే మరింత ఈజీగా తయారు చేసుకునే ఎక్స్ట్రా చీజ్ క్రిస్పీ పొటాటో కార్న్ బాల్స్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. పిల్లలున్న ఇంట్లో ఎప్పుడు చీజ్ ఉంటూనే ఉంటుందండి. మోజరెల్లా చీజ్ ఒక బ్లాక్ తీసుకొని దాన్ని తురిమి పక్కన ఉంచుకుందాం. అలానే ఒక 3 బంగాళదుంపలు తీసుకుని వాటిని ఉడికించి చల్లారిన తర్వాత పొట్టు తీసుకున్న వాటిని కూడా ఇలాగే తురుముకుందాం. ఇలా మొత్తం బంగాళదుంపలన్నీ తురిమేసుకున్నాము. చీజ్ రెడీ, బంగాళదుంప తురుము కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని ఒక 3 నిమిషాల పాటు బాగా మరిగే నీటిలో ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్న వాటిని ఒక అరకప్పు పక్కన తీసి పెట్టుకుందామండి. మరో అరకప్పుని ఇలాగ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిలో కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఉంటే ఉన్న ట్రై కలర్స్ క్యాప్సికమ్ ఉంటే వాటిని వేసుకోండి, లేదంటే ఇలా గ్రీన్ కలర్ క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని తురిమిన బంగాళదుంప తురుమంతా వేసి దానిలో ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలానే గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పేస్టు వేసుకుని కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ పెరి సీజనింగ్ పౌడర్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ గార్లిక్ పౌడర్, 1 స్పూను ఆరిగానో, రుచికి సరిపడినంత ఉప్పు, అలానే తురిమిన మోజరెల్లా చీజ్ తురుము కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. మనం ఎప్పుడన్నా ఎక్స్ట్రా చీజ్ కార్న్ బాల్స్ తయారు చేసుకున్నప్పుడు మధ్యలో మనం పెట్టుకోవడానికి మోజరెల్లా చీజ్ కానీ లేదంటే చెడార్ చీజ్ కానీ వాడాలండి. ఇవి త్వరగా కరిగి తింటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలానే చీజ్ బాల్స్ చాలా అందరికీ బాగా నచ్చుతాయండి. చిన్న చిన్న పార్టీలప్పుడు కూడా వీటిని తయారు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా చీజ్ కార్న్ బాల్స్ అనుకున్నాం కనుక దానికి 3 చీజ్ స్లైసులు తీసుకుని వాటిని 1 ఇంచు పొడవు ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన ఈ స్వీట్ కార్న్ ముద్దని తీసుకుని చేతులకి కొద్దిగా నూనెతో గ్రీస్ చేసుకుందామండి. పొటాటోలో ఉన్న స్టార్చ్ చేతులకు అంటుకోకుండా ఉండడానికి, మెస్సీగా తయారవకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న బాల్స్ని కొద్దిగా ఫ్లాట్ చేసుకుని ఒక్కొక్క చీజ్ స్లైస్ని ఫోల్డ్ చేసి మధ్యలోకి పెట్టి స్టఫింగ్ని గట్టిగా బయటికి రాకుండా సీల్ చేసుకుందాం. ఇలా సీల్ చేసుకున్న వాటన్నింటినీ రౌండ్ షేప్లోకి బాల్స్ లాగా తయారు చేసుకుని వీటిని గట్టిగా బాల్స్ లాగా చుట్టుకుని బౌల్లో పెట్టుకుందాం. అలాగే మిగిలిన వాటన్నింటినీ తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఎక్స్ట్రా చీజ్ క్రిస్పీ కార్న్ బాల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నందుకు మనం ఫ్రై చేసేటప్పుడు చీజ్ని హోల్డ్ చేసి బయటికి రాకుండా ఉంచుతుందండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 1 చిటికెడు ఉప్పు, తగినంత నీరు వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక మంచి స్లరీ లేదా బ్యాటర్ తయారు చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న ఇవి స్లరీని పక్క నుంచి ఇప్పుడు మనం రోల్ చేసుకుంటానికి ఒక ప్లేట్లోకి 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ని వేసి వాటిని కూడా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలకి ఫ్రిడ్జ్లోంచి తీసిన చీజ్ బాల్స్ చిల్ అయ్యి గట్టిగా అయినాయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్లరీ బ్రెడ్ క్రమ్స్ని తీసుకుని
తయారు చేసుకున్న చీజ్ బాల్స్ని ఒక్కొక్క బాల్ని కార్న్ స్టార్ స్లరీలో డిప్ చేసుకుని వెంటనే బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుందాం. ఇలానే రిపీట్గా మరొకసారి కూడా డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకున్న ఈ కార్న్ బాల్స్ మరింత క్రిస్పీగా ఉంటాయండి. చాలాసేపటి వరకు కరకరలాడుతూనే ఉంటాయి. ఇప్పుడు చేతిలోకి తీసుకుని ఎక్స్ట్రా బ్రెడ్ క్రమ్స్ ఏమన్నా ఉంటే పోయేలాగా రౌండ్ చేసుకుంటే మొత్తం పోతాయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఫ్రై అవ్వడానికి తగినంత నూనె వేసి బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని చొప్పున వేసి రెండు వైపులు రోల్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవారు నేను చేసిన కొత్త వంటలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త వంటలకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే కొత్త అప్డేట్స్ మనం వేసిన చీజ్ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. మొత్తం బాగా ఫ్రై అయిన వాటన్నిటిని పక్కన తీసి పెట్టుకుందాం. అలానే మిగిలిన వాటన్నిటిని ఫ్రై చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనకిష్టమైన డిప్స్ లేదా సాసులతోటి ఈ కార్న్ పొటాటో చీజ్ బాల్స్ని సర్వ్ చేయండి. ఈ ఎక్స్ట్రా చీజ్ కార్న్ స్వీట్ బాల్స్ని మీరు చాలా రుచిగా ఉండి అందరికీ నచ్చుతాయి. అలాగే చిన్న పార్టీలప్పుడు కిట్టి పార్టీలకు కూడా ఇవి తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చండి. అంత రుచిగా ఉండే వీటిని అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే ముఖ్యంగా వర్షాలు పడేటప్పుడు ఇంట్లో ఉండే ఈ వస్తువులన్నిటితోటి తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు కూడా రుచి చూసి ఒక కామెంట్ చక్కటిది రాయండి. అలా నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి.